పగటి వేళ మేఘముల నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా బా ఆ బండల్లోంచి నీళ్ళు ఎలా వచ్చాయంటండి? ఎంత సమృద్ధి అంట? సముద్రం అంత సమృద్ధి అంట. భ్రష్టులు కదండి మన పితరులు. ఎటువంటి వారు చూడండి, అంత అద్భుతం బండలో నుంచి వస్తూ తాగారు తాగారు తాగారు. మళ్ళీ నీళ్లు కావాలని మోషని ఎంత ఏడిపించారండి. అంటే కృతజ్ఞత ఏమైనా కనిపిస్తుందా? మొన్న చేశాడు దేవుడు, రేపు చేయకపోతాడా? ఈనాళ్ళు మేలు అనిపించిన మనం కొద్దిపాటి పరీక్ష, కొద్దిపాటి ఎంత సమృద్ధి అండి? సముద్రం అంతండి. ఎంత సమృద్ధి! ఈరోజు నీ జీవితంలో నమ్మితే రాదంటారా? అది రాదంటారా? నమ్మడం లేదండి. నమ్మింటే ఈరోజు ఒక మంచి అర్పణ కలిగిన కుటుంబంగా, ఒక మంచి సాక్ష్యం కలిగిన కుటుంబంగా ప్రభు సన్నిధిలో ఎలా ఉంటావంటే, నీ పనిని నువ్వు చేసుకుంటూ నీ పనికి నువ్వు ఎంత సమయం ఇచ్చావో అంతే సమయం ప్రభువుకి, అంతే సమయం కుటుంబానికి, అంతే సమయం జీవంగల దేవుని పరిచర్యకు ఇచ్చి ఎలా ఉంటావంటే ఒక మంచి బహుమానమును తీసుకుని వచ్చిన అర్పించే అర్పణలో ఎంతటి మాధుర్యం ఉంటుందో తెలుసా అండి? అంతటి మాధుర్యం కలిగిన అర్పణ అర్పించగలిగేటువంటి వాడేనండి నిజమైనటువంటి క్రైస్తవుడు. ఈరోజు మనము కేవలము అర్పించుచున్నామంటే ఆ అర్పణ నమ్మకమైంది కాదది. ఆ అర్పణ విశ్వాస సహితమైనది కాదది. ఆ అర్పణ కేవలము శరీర సంబంధమైనది మాత్రమే.